అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి ఒక రాశి ఉంటుంది. రాశిని బట్టి వారి వ్యక్తిత్వం ఉంటుంది. రాశుల వారిపై గ్రహాల ప్రభావం చాలా ఉంటుంది. పుట్టుకతోనే కొన్ని రాశుల వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీటిని ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. అయితే ఈ వీడియోలో అబద్ధాలు చెప్పి మోసం చేసే రాశులు గురించి తెలుసుకుందాం. అబద్ధాలు చెప్పడంలో ఈ 6 రాశుల వారు ఆరితేరిన వారు. వీరు అబద్ధాలు చెప్పడంలో చాలా సిద్ధహస్తులు. అబద్ధాలు చెప్పడానికి ఎన్ని నాటకాలైనా ఆడుతారు. వీరు చెప్పిన మాటలను అబద్ధాలుగా అవతలి వ్యక్తులు కూడా గుర్తించలేరు. మిథున రాశికి చెందినవారు మోసపూరిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. భావోద్వేగాలను కలిగి ఉన్నా కూడా బుద్ధిమంతులుగా పిలువబడతారు. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆతృతను కలిగి ఉంటారు. వీరు తమ చుట్టూ ఉన్న వారితో నిజం మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వీరు మాట్లాడే మాటలు గందరగోళానికి గురిచేస్తాయి. కర్కాటక రాశి వారు వినూత్న ఆవిష్కరణలు చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి వీరి స్వభావమే వీరిని అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. కపట స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఇతరులు ఎప్పుడూ తమకు ప్రతికూలంగా ఉంటారనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వీరికి అబద్ధం చెప్పడం చాలా సులువు. నాయకులుగా ఉండాలని, అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటారు. వారు అనుకున్న స్థానాన్ని చేరుకోవడానికి అన్ని సమస్యలను అధిగమిస్తుంటారు. వీరితో నిజాయితీగా ఉండే వ్యక్తుల భావాలతో వీరు ఆడుకుంటారు. తులారాశి వారైతే చాలా నిజాయితీగా ఉంటారు కాబట్టి అబద్ధాలు ఆడరు. ఇతరులను బాధ పెట్టడానికి ఈ రాశివారు ఇష్టపడరు. వీరి నిజాయితీ చాలా మంది అమాయకత్వంగా భావిస్తారు. వీరికి ఉన్న స్వచ్ఛమైన మనస్తత్వం వల్ల ఇతరులు వీరికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. మకర రాశి ఈ రాశి వారు నిజాయితీని, ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వీరు ముక్కుసూటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూలంగా ఎలా వ్యవహరించాలో ఈ రాశివారు తెలుసుకోవడం చాలా అవసరం. వారు ఎంచుకునే మార్గంలోనే వారు ప్రయాణిస్తుంటారు. వారి లక్ష్యం సాధించడంలో ఏవైనా అవరోధాలు ఎదురైతే వాటి నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి కూడా అస్సలు వెనుకాడరు. మీనరాశివారు మోసకారులు, దగాకోరులుగా ఉండడానికి వెనుకాడరు. వీరు ప్రేమించిన వారితో అబద్ధాలు ఆడరు. బంధాలకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ప్రేమైన వారితోనే ఎక్కువ నిజాయితీతో ఉంటారు. వీరు చెప్పే అబద్ధాలను పసిగట్టలేక మోసపోతుంటారు. ఈ రాశి వారితో ఎక్కువగా పరిచయం లేని వారు దూరంగా ఉండటం మంచిది. లేదంటే వారి చేతిలో తప్పకుండా మోసపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.